బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి ఈడీ సోదాలు కలెక్టరేట్పై 4 ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు చేస్తోంది. భువనతేజ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా కంపెనీలో ఈడీ సోదాలు జరుపుతోంది. కంపెనీ ఎండీ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు ఇళ్లలో కీలక డాక్యుమెంట్స్ ను పరిశీలిస్తోంది. ప్రీ లాంచ్ పేరుతో 70 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే హైదరాబాద్ సీసీఎస్ లో భువనతేజ రియల్ ఎస్టేట్ సంస్థపై కేసు నమోదైంది. సీసీఎస్ కేసు ఆధారంగా విచారణ చేపట్టింది ఈడీ. హైదరాబాద్ లో మరోసారి ఈడీ అధికారుల సోదాలు కలెక్టరేట్ రేపుతున్నాయి. మొత్తం 4 ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. భువనతేజ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా కంపెనీలో ఈడీ సోదాలు జరుపుతోంది. కంపెనీ ఎండీ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు ఇళ్లలో ఇప్పటికే కీలక డాక్యుమెంట్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలిస్తూ ఉన్నారు. ప్రీ లాంచ్ పేరుతో 70 కోట్లకు పైగా వీరు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే హైదరాబాద్ సీసీఎస్ లో భువనతేజ రియల్ ఎస్టేట్ సంస్థపై కేసు నమోదైంది. సీసీఎస్ కేసు ఆధారంగా విచారణ చేపట్టింది ఈడీ. ఇప్పటికే కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కూడా తనిఖీలు అన్నవి కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈడీ సోదాలు కలెక్టరేట్ రేపుతున్నాయి. భువనతేజ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా కంపెనీలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ ఎండీ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురి ఇళ్లలో కూడా ఈ సోదాలు అన్నవి కంటిన్యూస్ గా కొనసాగుతూ ఉన్నాయి. వీరు ప్రీ లాంచ్ పేరుతో మొత్తం 70 కోట్లకు పైగా వసూలు చేసినట్లుగా గతంలో కూడా వీరిపైన ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది హైదరాబాద్ సీసీఎస్ లో. అయితే ఆ కేసు ఆధారంగా ఇప్పుడు ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ప్రస్తుతం ఏ ఏ ప్రాంతాలు ఈ సోదాలు కొనసాగుతున్నాయి? ప్రధానంగా సంస్థపై వస్తున్న ఆరోపణలు ఏంటి? చాలా చోట్ల కూడా సోదాలు జరిగినట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ లో కంపెనీతో పాటు ఫ్రీ లాంచింగ్ పేరుతో 70 కోట్లకు పైగా వసూలు చేసినట్టు ఇప్పటికే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులో కూడా ఈ కంపెనీ మీద కేసు నమోదైంది. సీసీఎస్ లో కేసు నమోదవడం కూడా ఈడీ అధికారులు ఈ రోజు 4 చోట్ల సోదాలు చేసినట్టుగా ఇంకా కంపెనీ ఎండీ సుబ్రహ్మణ్యంతో పాటు పలు ఇళ్లలో కూడా పసరు చేసి ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.